రేఖాంశాలు ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమిపై నిలువుగా గీసిన అర్ధవృత్త ఊహారేఖలనే రేఖాంశాలు అంటారు. మొత్తం రేఖాంశాలు 360 ఉంటాయి. రేఖాంశాలు సమయాన్ని తెలియజేస్తాయి. వీటిని సమయరేఖలు అని కూడా అంటారు. ఒక రేఖాంశంపై ఉన్న అన్ని ప్రాంతాలలోనూ ఒకేసారి మిట్ట మధ్యాహ్నం అవుతుంది కనుక వీటిని మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు. స్థానిక సమయం ఒక రేఖాంశంపై సూర్యుడు నడినెత్తిన ప్రకాశించినప్పుడు మధ్యాహ్నం 12 గంటలుగా భావించి స్థానిక సమయాన్ని నిర్ణయిస్తారు. ప్రామాణిక సమయం ఒక దేశానికి గాని ఒక ప్రదేశానికి గాని చెందిన రేఖాంశాలలో ఇంచుమించు మధ్యగా పోయే రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకొని సమయాన్ని నిర్ణయిస్తారు. ఆ సమయాన్ని మొత్తం దేశానికి వర్తింపజేస్తారు. దీన్నే ఆ దేశ ప్రామాణిక సమయం అంటారు. ఆ రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశం అంటారు. ప్రపంచ ప్రామాణిక రేఖాంశం గ్రీనిచ్ రేఖాంశము. సున్నా రేఖాంశము కూడా గ్రీనిచ్ రేఖాంశమే. గ్రీనిచ్లో నిర్ణయించిన సమయము ప్రపంచం మొత్తానికి ప్రమాణ సమయము. కాబట్టి దీనిని GMT లేదా గ్రీన్విచ్ మీన్ టైం అని లేదా WMT వరల్డ్ మీన్ టైం అని కూడా అంటారు. గ్రీనిచ్ రేఖాంశాన్ని ప్రపంచ ప్రామాణిక రేఖాంశంగా 1884వ సంవత్సరంలో న్యూయార్కులో జరిగిన సమావేశంలో గుర్తించారు. రెండు రేఖాంశాల మధ్య సగటు దూరము 110 కిలోమీటర్లు ఉంటుంది. ధృవాల వద్ద రేఖాంశాల మధ్య దూరము శూన్యం. 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఇది ఒక సౌకర్య రేఖ. ఇది పసిఫిక్ మహాసముద్రం మీదుగా పోవుచున్నది. దీన్ని 1884లో వాషింగ్టన్లో జరిగిన సమావేశంలో గుర్తించారు. భూమి ఒక రేఖాంశం నుండి మరొక రేఖాంశానికి తిరగడానికి 4 నిమిషముల సమయం తీసుకుంటుంది. ఒక గంటలో అనగా 60 నిమిషములలో భూమి 15 రేఖాంశాలు తిరుగుతుంది. ప్రపంచ ప్రామాణిక సమయానికి వివిధ ప్రాంతాల ప్రామాణిక సమయానికి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి గ్రీనిచ్ నుండి తూర్పు వైపు పోయే కొలది ఒక్కొక్క రేఖాంశానికి 4 నిమిషములు కలపాలి. గ్రీనిచ్ రేఖ నుండి పశ్చిమం వైపు పోయే కొలది ఒక్కొక్క రేఖాంశానికి 4 నిమిషములు తీసివేయాలి. భారత ప్రామాణిక రేఖాంశము 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ప్రపంచ ప్రామాణిక సమయానికి భారత ప్రామాణిక సమయానికి మధ్య 5:30 గంటల వ్యత్యాసం ఉంటుంది. లండన్లో మధ్యాహ్నం 12 గంటల సమయం అయినప్పుడు భారతదేశంలో సాయంత్రం 5:30 అవుతుంది. భారత ప్రామాణిక రేఖాంశము మన దేశంలో ప్రధానంగా 5 రాష్ట్రాల మీదుగా పోవుచున్నది. అవి 1 ఉత్తరప్రదేశ్లోని అలహాబాదు, 2 మధ్యప్రదేశ్, 3 ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్, 4 ఒరిస్సా, 5 ఆంధ్రప్రదేశ్లోని కాకినాడల మీదుగా పోవుచున్నది. మొత్తం ప్రపంచాన్ని 1 గంట కాల వ్యవధి అంతరంగా 24 కాల మండలాలుగా విభజించడం జరిగినది. సూర్యుడు ఉదయించు భూమి అని జపాన్ దేశాన్ని అంటారు. సూర్యుడు అస్తమించు భూమి అని అమెరికా దేశాన్ని అంటారు. మన దేశంలో సూర్యోదయం మొదటగా జరిగే రాష్ట్రము అరుణాచల్ ప్రదేశ్. మన దేశంలో సూర్యాస్తమయం జరిగే రాష్ట్రము గుజరాత్. ఎక్కువ కాల మండలాలు గల దేశము రష్యా. అమెరికాలో గల కాలమండలాల సంఖ్య 5. కెనడాలోని కాలమండలాల సంఖ్య 5.